హాయ్ అండి, హోప్ యూర్ డూయింగ్ గుడ్. లాస్ట్ మంత్ మేము కాశ్మీర్ ట్రిప్కి వెళ్ళామన్నమాట. అక్కడ నుంచి ఫస్ట్ శ్రీనగర్ వెళ్ళి అక్కడ నుంచి గుల్మార్గ్, మళ్ళీ సోన్మార్గ్ ఇవన్నీ చూసాము. ఇవి నేను ఈ వీడియో చేయడం ఏంటంటే యాపిల్ ట్రీస్. ఇవి చూడండి, ఇవన్నీ కూడా యాపిల్ ట్రీస్ అనమాట. నాకు చాలా అంటే ఆశ్చర్యం అనిపించింది. అబ్బా, ఇంత చలిలో ఇంత ఐస్లో ఇవి ఎట్లా బ్రతుకుంటాయి. యాక్చువల్గా మనకి తడి ఎక్కువ ఉంటే మన ప్లాంట్స్ రాట్ అయిపోవడము, వేర్లంతా ఇట్లా అంటే కుళ్ళిపోవడం అది అవుతుంది కదా. కానీ ఎట్లా ఇవి పెరుగుతాయి అనే డౌట్ నాకు వచ్చింది చాలా. అంతేకాకుండా ఇప్పుడు చూడండి, ఇది ఆక్రోట్ అనమాట. నేను ముందు చూపించింది యాపిల్ ట్రీస్, ఇది ఆక్రోట్ ట్రీస్. మళ్ళీ అంతేకాకుండా సెడార్ ట్రీస్ కూడా ఉన్నాయి. ఈ మూడు చాలా ప్లాంట్స్ టోటల్గా ఐస్లో అంటే ఐస్లోనే ఉన్నాయి అన్నమాట. సో నేను తర్వాత గూగుల్ చేస్తే నాకు తెలిసింది ఏంటంటే అవంట గ్రోయింగ్ స్టేజ్ని ఆపేస్తాయి అన్నమాట. ఈ వింటర్ టైంలో ఆ గ్రోత్ని ఆపేసి లైక్ స్లీపింగ్ మోడ్లోకి వెళ్తాయంట. అంటే ఆకులన్నీ కూడా రాలిపోతాయి, ఇట్లా కొమ్మలు మాత్రమే మిగిలి ఉన్న ఎనర్జీని అంతటిని కూడా అవి ఏంటంటే ప్రిజర్వ్ చేసుకుంటాయంట. సో కొత్తగా లీవ్స్ కానీ ఏమి రావు. సో మనకి మళ్ళీ ఏంటంటే ఏప్రిల్ నుంచి అవి ఏంటంటే మళ్ళీ చిగుళ్ళు రావడము, ఆ శక్తిని మళ్ళీ విడుదల చేసి అవి చిగుళ్ళు రావడం వచ్చేస్తాయి అనమాట. సో ఇంత ఐస్లో కూడా అవి వాటి ఎనర్జీని అట్లా కాపాడుకుంటాయంట. ఇవేమో సెడార్ ట్రీస్, చూడండి ఎంత బ్యూటిఫుల్గా ఉన్నాయో. ఇదంతా గుల్మార్గ్ అనమాట. దీంట్లో నేను దూరంలో చూపిస్తున్నాను, అసలు కనపట్లేదు, మొత్తం స్నోఫాల్ ఉంది, కనిపించట్లేదు అనమాట. ఎంత గాడ్స్ క్రియేషన్, ఎంత బ్యూటిఫుల్ క్రియేషన్ అండి. చెట్లు కూడా వాటి సీజన్స్లో అవి ఎనర్జీని కాపాడుకొని మళ్ళా ఐస్ అంతా తగ్గిపోయినప్పుడు మళ్ళా చిగుర్లు వచ్చి పూతొచ్చి కాయలు రావడం నాకు చాలా మెరాకల్గా అనిపించింది అనమాట. గాడ్స్ క్రియేషన్ అండ్ చాలా బ్యూటిఫుల్ ప్లేస్ అండి. తప్పకుండా మీరు కూడా కాశ్మీర్ తప్పకుండా వెళ్ళండి. ఆ ప్లాంట్స్ అన్నీ వాటిని చూస్తే మనము గార్డెనింగ్ ప్రియులకైతే అంటే మనకైతే చాలా సంతోషం అనిపిస్తుంది. హోప్ యు లైక్ మై వీడియో.